దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెరెమీయా 1:19. నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. చూడండి, బాలుడుగా ఉన్నప్పుడే యెరెమీయాతో దేవుడు మాట్లాడారు, అనేకమైన వాగ్దానాలు చేశారు. అయితే దేవుడు యెరెమీయాతో అంటున్నారు కదా, వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను, వారు నీ మీద విజయం పొందజాలరు అన్నారు. అంటే యెరెమీయా జీవితంలో జరగబోయే ప్రతి విషయాన్ని యెరెమీయా బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడారు. అలాగుననే దేవుడు మాట్లాడినట్టుగానే యెరెమీయాకు దేవుడు తోడై ఉండి అతని జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి విడిపించి ఎంతో గొప్పగా ఆయనకి విజయాన్ని దయచేశారు. అలాగే మోషే గారికి దేవుడు తోడై ఉండి ఐగుప్తు దేశానికి తోడుకెళ్ళి బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మరి విడిపించుకుని తీసుకురావడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే యోసేపు కూడా దేవుడు తోడై ఉండి మరి ఐగుప్తు దేశంలో ఐగుప్తుని ఎంట అతను బానిసగా ఉన్నప్పటికీ అతడు చేసుకునే పనిపాట్లలో ఎంతో దేవుడు అతన్ని ఆశీర్వదించడం ఐగుప్తుడు చూసి ఆశ్చర్యపడి తనకి దేవుడు తోడై ఉన్నందుకు ఇతడు చేసిందంతా సఫలమవుతుందని చెప్పి తన ఇంటి మీద తన పొలం మీద యోసేపుకి విచారణకర్తగా నియమించాడు. అలాగుననే ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా ఆశీర్వాదము లేకుండా మీరు జీవిస్తున్నారేమో. మీరు అప్పు సమస్యలతో, ఇరుకులు, ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో, మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోయి జీవిస్తూ ఉన్నారేమో. అయితే మీరు దేవుని వైపు తిరిగి ఆయన వెంబడించండి, ఆయన ఆరాధించండి, ఆయన సేవించండి. ఆయన మీకు తోడై ఉండి మీ సమస్యలన్నిటి మీద విజయం ఇస్తారు. మీకు ఆయన తోడై ఉండి ప్రతి ఒక్క విషయంలో మీరు చిన్నదైనా పెద్దదైనా ఏదైతే పని కలిగి ఉన్నారో కొద్దిదైనా సరే దానిని దేవుడు వర్ధిల్ల చేస్తారు. యోసేపుకు దేవుడు తోడై ఉండి అతన్ని ఆశీర్వదించారు. అలాగననే మోషేకు దేవుడు తోడై ఉండి అతన్ని గొప్ప నాయకుడిగా ఆయన ఆశీర్వదించారు. అలాగే యెరెమీయాకు కూడా దేవుడు తోడై ఉండి మరి ఆయన్ని కూడా ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించారు. అలాగుననే మీకు కూడా దేవుడు తోడై ఉండి మీ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మలను కూడా ఎంతో గొప్పగా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారికి మీరు తోడై ఉంటానని వాగ్దానం చేశారు. ఇదిగో వారు కూడా నీ మాట విని అయా నీకు లోబడి వారిని సేవించి ఆరాధించే ప్రజలుగా ఉండుటకు సహాయం చేతండి. ఏ వ్యక్తి అయితే నీ మాట వింటాడో తండ్రి వారి మీద నీ దృష్టి ఉంటుంది. అయ్యా ఎవరైతే నేను వెంబడిస్తారో తండ్రి వారికి మీరు తోడై ఉంటారు. ఇదిగో నీ బిడ్డలు అనేకమైన సమస్యలు వారి జీవితాల్లో కలిగి ఉంటున్నారేమో, వాటి నుంచి విడుదల లేదు అనుకుంటూ ఉన్నారేమో. కానీ ఇది కాల సమరి వాగ్దాన ద్వారా మీరు వారితో మాట్లాడారు ప్రభా. వారిని విడిపిస్తానంటున్నారు, వారికి ఆ సమస్యలపై విజయం ఇస్తానంటున్నారు. ఈ మాటలు మీరు నమ్ముటకు సహాయం ఇచ్చేయండి. నీ బిడ్డలు మీరు దీవించి వర్ధిల్ల చేసి అన్ని విషయాల్లో గొప్పగా వారిని గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. వారింటి వారిని పోషించండి. కీడు శోధనాపాయాన్ని తప్పించండి. పరిశుద్ధ పరలోక అభిషేకం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.